హరి విష్ణు గురుర్దేవో మహేశ్వరః పరసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. Vasudeva. Hallelujah. The hidden wisdom in the Holy Bible. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశం. ఇప్పుడు మన అవసరం ఏంటి? కాన్షియస్ యూనియన్ విత్ గాడ్. దైవానుభూతి మన యొక్క అవసరం. ఏకత్వానుభూతి మన యొక్క అవసరం. ఇది ఎక్కడ తీరుతుంది? మనకి ఏదైనా వస్తువు కావాలంటే ఆ వస్తువు దొరికే చోటుకు వెళ్ళి ఆ వస్తువు తెచ్చుకుంటాం. ఇట్లా మరి ఇది ఎక్కడ దొరుకుతుంది? పవిత్ర గ్రంథాలు. అంటే దైవానికి ప్రత్యేకగా దైవం నుంచే అందిన విషయాలు ఇవి. దర్శించిన విషయాలు, విన్న విషయాలు, దివ్య దృష్టి, దివ్య శ్రవణము, వీటి అతీంద్రియ శక్తులతో ఈ సందేశాన్ని విని గ్రంథస్థం చేశారు పవిత్ర గ్రంథాలు. కాబట్టి నేరుగా దైవానికి ప్రత్యేకగా నిలబడి ఉన్నాయి పవిత్ర గ్రంథాలు. కాబట్టి అక్కడికి వెళితే మన అవసరం తీరుతుంది అనేది ఒకటి ఉంది. అక్కడికి వెళితే అది రాయబడినటువంటి భాష అది మామూలు వాడుక భాషలాగా ఉంది. మనకి అది ఆ అనుభూతినేమీ తీసుకురావటం లేదు. ఆ విషయాలు చర్చించినట్టుగా మనకు అనిపించటం లేదు, దైవం గురించిన విషయాలు చర్చించినట్టుగా. నేను ఇప్పుడు ఎందుకని అట్లాగా మనకి అందుబాటులోకి లేదు అంటే, అది ఏ భాషలో వ్రాయబడిందో. ఇప్పుడు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు మనం నేర్చుకున్న వాళ్ళకి ఇంగ్లీష్ తెలుస్తుంది. తెలుగు భాష అయితే తెలుగు వచ్చిన వాళ్ళకి, తెలుగు మాతృభాష ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఇట్లా ఏ భాష వాళ్ళకి ఆ భాషలో రాసి ఉంటే అది తెలుస్తుంది. ఇది ఆ భాష కన్నా ఆ భాషలోనే రాస్తూ ఇంకొంచెం ముందుకు వెళ్ళి నిగూఢముగా, రహస్యముగా, ఒక సాంకేతాత్మకముగా, సంకేతమయముగా
సంకేతమయ భాషలో దీన్ని అందించారు. అందించిన భాష మనం మామూలుగా వాడుకునే భాషే, వాడుక భాషే, మనం మాట్లాడుకుంటున్న భాషే. కానీ ఆ భాషకి ఈ సంకేతము అన్నది జోడించారు. సింబాలికల్, సంకేతాత్మకము అది జోడించి ఆ లాంగ్వేజ్ కూడా దీంట్లో దూర్చారు అనమాట. ఇప్పుడు 2 భాషల్లో రాసినట్టుంది ఇక్కడ. ఒక భాష ఏమో మనము వాడుక భాష, మనము ప్రత్యేకంగా ఎవరు వివరించక్కర్లేదు. రాయడము తెలిసిన, రాయటము, మాట్లాడడము, చదవడము, వ్రాయడము, చదవడము, మాట్లాడడము వచ్చిన ప్రతి వాడికి ఆ భాషలో ఉన్నది అంత ఇంకొకటేం చెప్పక్కర్లేదు కదా చదువుకోవటానికి. చదవటము వ్రాయడము వచ్చు, అందువల్ల న్యూస్ పేపర్ చక్కగా చదువుతాడు. న్యూస్ పేపర్ ఇంకోటి చదివి వాడికి వినిపించక్కర్లేదు కదా. చదవటం ఎవరికి వినిపించాలి? చదవటం రాని వాడికి, దాన్ని రాయటం రాని వాడికి, ఇలా భాష గురించిన వివరం లేని వాడికి. ఆ భాష తెలుసు కానీ అది నేర్చుకోలేదు. ఆ భాషని ఎట్లాగా రాయాలి, ఎలా పలకాలి, ఆ విషయాలు నేర్చుకోలేదు. మామూలు మాట్లాడడం మాత్రం వచ్చింది, మాతృభాష కాబట్టి. అట్లా 2 రకాల భాషల్లో ఇక్కడ ఇవ్వబడింది. వాడుక భాష ఒకటి, దానిలో అంతర్లీనంగా సాంకేతిక భాష కూడా ఒకటి కలిపారు. సాంకేతిక భాష ఒకటి కలిపారు, సింబాలికల్ లాంగ్వేజ్. సో పవిత్ర గ్రంథం దగ్గరికి మనం వెళ్ళినప్పుడు అది వేదం అవ్వచ్చు, పురాణాలు అవ్వచ్చు, ఉపనిషత్తులు అవ్వచ్చు, అట్లాగే ఖురాన్ అవ్వచ్చు, బైబిల్ అవ్వచ్చు, గురు గ్రంథ సాహెబ్, ఏదైనా తీసుకోండి. వాటి దగ్గరికి మీరు వెళుతున్నారా? 2 భాషల్లో వ్రాయబడి ఉంది అది మనం గమనికలోకి తెచ్చుకోవాలి. The Christian Bible, as also the scriptures of other faiths, have from remote times been regarded as belonging to a special, even unique category of literature. ప్రత్యేకమైనటువంటి, అద్వితీయమైన, విశిష్టమైనటువంటిది అనమాట. ఒకే ఒకటి అన్నట్టుగా. అట్లాగే ఇంకా ఎక్కడ ఏమీ వ్రాయబడలేదు. సింబాలికల్ గా, సంకేతాత్మకముగా వ్రాయబడ్డవి దాదాపుగా ఉండవు. మనం మామూలుగా నవలలు కానీ, కవిత్వాలు కానీ, ఇవన్నీ కూడా మామూలు సాధారణంగా వాడుక భాషలో ఒక భాషగానే రాస్తారు, అందరికి అర్థమయ్యేటట్టుగానే. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు కల్లా ప్రత్యేకమైన భాష కూడా ఉపయోగించారు ఇక్కడ. పురాతన కాలం నుంచి వాళ్ళ కాదు అది. ఆ సాహిత్యము ఆ పద్ధతిలో ఉంటుంది, కేటగిరీ ఆఫ్ లిటరేచర్. సో మనం పవిత్ర గ్రంథాల దగ్గరికి వెళ్ళేటప్పుడు కల్లా 2 భాషల్లో వ్రాయబడి ఉన్నది ఇది. వాడుక భాష ఒకటి, సింబాలికల్ లాంగ్వేజ్, సంకేతాత్మక భాష ఒకటి. వాడుక భాషకి సంబంధించి మనము ఇంకొకళ్ళు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ సంకేతాత్మక భాష అనేటప్పుడు కల్లా అది ఇంకొకళ్ళు వివరించాల్సిన అవసరం ఉంది. ఎవరు వివరించాలి? దాన్ని తెలిసిన వాళ్ళు, దాన్ని అనుభూతి చెందిన వాళ్ళు మరలా మనకి ఆ అనుభూతిని అందించడానికి దాంట్లో రహస్యముగా, నిగూఢముగా దాగి ఉన్నదేంటో అది మనకి వివరించి చెప్పాలి. ఇక్కడ అది పూర్తి కాకుండా, దాన్ని మనము వినకుండా, ఈ వాడుక భాష ఒక్కదాంతోనే దాని మీద ఒక నిర్ణయం తీసుకోవడానికి, దాన్ని మనం ఉపయోగించుకోవడానికి అది పూర్తి అయినట్టు కాదు. ఇప్పుడు మనము సగం సగంగానే దాన్ని ఉపయోగిస్తున్నాం, వాడుక భాష వరకే ఉపయోగిస్తున్నాం మనం. దీన్ని కూడా దానికి జోడించాలి. సంకేతాత్మక భాష కూడా దాంట్లో కలిసిపోయి ఉంది. ఎక్స్పోనెంట్స్ ఆఫ్ ఓరియంటల్ రిలీజియస్ రైటింగ్స్. ఎక్స్పోనెంట్స్ ఆఫ్ ఓరియంటల్ రిలీజియస్ రైటింగ్స్. ఓరియంటల్ అంటే తూర్పు దేశ సంబంధమైన,
ఎందుకంటే జ్ఞానము ప్రారంభంలో సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడు? తూర్పున కదా! ఉదయించేదాన్ని తూర్పునన్నాం. ముందు తూర్పని పెట్టలేదు. ఉదయిస్తుండగా అది రైజింగ్, సన్ రైజ్ ఇంగ్లీష్‌లో రైజింగ్ అంటాం. ఆ రైజింగ్ దాన్ని ఈస్ట్ అన్నాము. తూర్పు. తూర్పు దిక్కున అది ఉదయిస్తోంది. అంటే చీకటి నుంచి వెలుగులోకి వస్తున్నాము. ఇదంతా ఏంటనమాట? ఆధ్యాత్మిక విషయాలు మొత్తం గూడా మనల్ని చీకటి నుంచి వెలుగులోకి తీసుకువెళ్ళేది. అందుకని దాంతో ఇక్కడే సింబాలికల్‌గా తెలిసిపోతా ఉంది గదా మనకి. ఆ సంకేతం ఎలాగ ఉపయోగించారో. ఓరియంటల్ అన్నారు. ఓరియంటల్ రిలిజియస్ రైటింగ్స్. తూర్పు దేశ సంబంధమైనటువంటి. ఓరియంటల్ ఎక్స్‌పోనెంట్స్ ఆఫ్ ఓరియంటల్ రిలిజియస్ రైటింగ్స్. ఎక్స్‌పోనెంట్ అంటే దాంట్లో నైపుణ్యాన్ని సంపాదించిన వాళ్ళు. పూర్తిగా అభ్యాసం చేసి దాన్ని వివరించగలిగిన వ్యక్తులనమాట. దాంట్లో పూర్తిగా దాన్ని అనుభూతి చెంది అది రాయబడినటువంటి వాడుక భాషే కాకుండా సాంకేతిక భాషను కూడా దాంట్లో కూడా ప్రావీణ్యం సంపాదించి, నిపుణత్వాన్ని సంపాదించి, అనుభూతి చెంది దాన్ని వివరించగలిగినటువంటి వ్యక్తులు. దాన్ని అందించిన వ్యక్తులు కూడా కొంతమంది అందించారంటే ఎక్స్‌పోనెంట్స్ వాళ్ళు. వాళ్ళ యొక్క ఓరియంటల్ రిలిజియస్ రైటింగ్స్. వాళ్ళ ద్వారా దర్శింపబడిన గ్రంథాలు, దర్శింపబడిన పవిత్ర గ్రంథాలు, వేదము, పురాణాలు, ఉపనిషత్తులు, ఈ వాంగ్మయమంతా సనాతన ధర్మానికి సంబంధించింది. ఓరియంటల్ అంటే తూర్పు దేశ సంబంధము అంటే ఏం చెప్పాలి? అది హిందూ మతము కాదు, సనాతన ధర్మమునకు సంబంధించినది, ప్రకృతి ధర్మమునకు సంబంధించినది. అవన్నీ కూడా అట్లాగే ఆ తర్వాత ద ఎర్లీ కబలిస్ట్స్ అంటే అక్కడి నుంచి చాల్డియన్స్కి వచ్చినాయి. యూరోప్ కంట్రీస్ ఆ పరిసరాల్లో ఉన్న వాళ్ళకి, మధ్య యూరోప్ దేశాలు అక్కడ చాల్డియన్స్ వాళ్ళకి అందినాయి. ఈ తూర్పు దేశాల నుంచి, తూర్పు దేశాల వాంగ్మయం ఏదైతుందో తూర్పు దేశాల జ్ఞానము, ఆ జ్ఞానము వాళ్ళకి అందింది చాల్డియన్స్కి. వాళ్ళు దాన్ని కబాలాగా దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు. అట్లాగా చేసిన వాళ్ళని కబాలిస్ట్స్ అంటారు. కబాలిస్ట్స్, కబాలాకి సంబంధించిన జ్ఞానవంతులు కబలిస్ట్స్. ద ఎర్లీ కబలిస్ట్స్, ద డిసైపుల్స్ ఆఫ్ అమ్మోనియస్ సాక్కస్, తత్వవేత్తలు, గ్రీకు తత్వవేత్తలు, ఈజిప్షియన్స్ కి సంబంధించిన తత్వవేత్తలు. చాల్డియన్స్ నుంచి ఎవరికి వచ్చింది? ఈజిప్షియన్స్ కి వచ్చింది. ఈజిప్షియన్ నుంచి ఆ జ్ఞానము ఇంకా ఎటువైపు వెళ్ళింది? గ్రీకులకు వెళ్ళింది. గ్రీకుల నుంచి రోమన్లు. ఇట్లా ఈ వరుసలో వచ్చిందనమాట. ఏ జ్ఞానం అది? తూర్పు దేశ జ్ఞానము, సనాతన ధర్మము, వేద ధర్మము, దానికి సంబంధించిందంతా ఇటువైపుకి అట్లాగా ప్రసరించింది. ప్రపంచవ్యాప్తమైనది అది, వేరు వేరు పేర్లతో. కానీ ఆది ప్రారంభము, దీని మూలస్థానము తూర్పు దేశ జ్ఞానము, వేద జ్ఞానము. సీక్రెట్ డాక్టర్లు చాలా స్పష్టంగా చెప్పారు ఈ విషయం గురించి. అట్లాగే ద డిసైపుల్స్ ఆఫ్ అమ్మోనియస్ సాక్కస్, అంటే అలెగ్జాండ్రియా అన్న పట్టణంలో ఈ గ్రీకు తత్వవేత్తలు ఎక్కువగా అక్కడ ఉన్నారు. మనకి నలంద, తక్షశిల ఎట్లాగైతే విశ్వవిద్యాలయాలుగా ఉండి ఈ జ్ఞానాన్ని నేర్పేది, విజ్ఞానాన్ని బోధించే, ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని బోధించేటటువంటి విశ్వవిద్యాలయాలు ఎలాగైతే మనకి నలంద, తక్షశిల ఉన్నాయో బీహారు ఆ ప్రాంతంలో, మన దేశంలో, అట్లాగే ఈ గ్రీకు దేశంలో
అలెగ్జాండ్రియా పట్టణం దీనికి బాగా ప్రాముఖ్యత వహించింది అనమాట. తత్వవేత్తలందరూ అక్కడ ఎక్కువగా ఉండేవాళ్ళు. ఆ తత్వవేత్తల్లో ఒకళ్ళు అమ్మోనియస్ సాకస్, ఆయన యొక్క అనుయాయులు, ఆయన శిష్యులు. అదర్ నియోప్లటోనిస్ట్స్ ఆఫ్ అలెగ్జాండ్రియా. ఇంకా అంటే మనకి ఈజిప్ట్ నుంచి గ్రీకుకి ఎలాగ వెళ్ళింది? పైథాగరస్ ఈజిప్ట్ వచ్చి ఇక్కడ ఫ్రీ మ్యాసోనరీలో మెంబర్గా అయి ఇక్కడ ఉన్నటువంటి జ్ఞానం మొత్తాన్ని ఆయన స్వీకరించి అది నేర్చుకుని అనుభూతి చెంది అక్కడి నుంచి గ్రీకు దేశానికి తీసుకువెళ్ళాడు ఆయన. ఆ తర్వాత నుంచి ప్లేటో, అరిస్టాటిల్, ఇట్లా సోక్రటీస్ లాగా ఒక వరుస ఆ పరంపరగా అలాగ వచ్చిందనమాట. దాంట్లో ఈ ప్లేటో శిష్యులుని ప్లేటోనిస్ట్స్ అంటారు. ప్లేటో తత్వవేత్త ఆయన చెప్పినటువంటి విషయాన్ని అనుసరిస్తూ బోధిస్తూ ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్లేటోనిస్ట్స్ అంటారు. అట్లాగా వస్తుండగా ఈ అమ్మోనియస్ సక్కస్ అన్న ఆయన ఈ గ్రీక్ ఫిలాసఫర్ అనమాట. అంటే 3rd సెంచరీ, ఈ 3వ శతాబ్దానికి, క్రీస్తు శకం 3వ శతాబ్దానికి చెందినవాడు. అంటే క్రీస్తు తర్వాత వాడు అనమాట ఈయన. హూ హాస్ బీన్ బ్రాట్ అప్ యాజ్ ఎ చైల్డ్ యాజ్ ఎ క్రిస్టియన్. అంటే క్రిస్టియన్ తల్లిదండ్రులకు పుట్టాడు ఇతను. క్రిస్టియన్ వంశంలో పుట్టాడు ఈయన. క్రీస్తు మతం అనుయాయులైనటువంటి వాళ్ళ వంశంలో ఈ అమ్మోనియస్ సక్కస్ ఆయన పుట్టి, అది తనకి నచ్చక, అది తనకి సమాధానం ఇవ్వలేకపోతుందని ఇప్పుడు ఈ తూర్పు దేశాలకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని అది స్వీకరించి దాని ద్వారా ఈ ప్లేటో చెప్పినటువంటి విషయాల్ని వీటినన్నిటినీ సమన్వయం చేస్తూ ఈయన ఒక చక్కటి జ్ఞాన బోధ చేస్తూ ఉండేవాడు. ఈయన తర్వాత ఈయన అనుయాయులు, ఆయన యొక్క శిష్యులు, డిసైపుల్స్ ఆఫ్ అమ్మోనియస్ సక్కస్, అదర్ నియోప్లటోనిస్ట్స్ ఆఫ్ అలెగ్జాండ్రియా నోన్ యాజ్ అనలోజెటిసిస్ట్స్. అట్లాగే ఈ ప్లేటో చెప్పిన విషయాల్ని ఈ నియోప్లటోనిస్ట్స్, నియోప్లటోనిజం అన్నదాన్ని ఈ అమ్మోనియస్ సక్కస్ మొదలెట్టాడు అనమాట. ఆ ప్లేటో చెప్పిన విషయాల్ని మన తూర్పు దేశాలకు సంబంధించిన సనాతన ధర్మంతో జతపరిచి కొన్ని మార్పులు చేసి కొత్త ఆధునీకరించి ఈయన ఒక బోధ చేస్తుండేవాడు, ఒక జ్ఞాన బోధ ఈయన చేస్తుండేవాడు. ఈయన నియోప్లటోనిస్ట్ గా ఈయన ప్రారంభించాడు అనమాట. నియోప్లటోనిజం అనే దాన్ని ఈయన ప్రారంభించాడు. అంటే ప్లేటో చెప్పిన విషయాలనే కొంచెం మార్పులతో నియోప్లటోనిస్ట్స్ గా తీసుకొచ్చాడు. ఈయన శిష్యులందరినీ ఏమంటారంటే అనలోజెటిసిస్ట్స్ అన్న పేరుతో పిలుస్తారు వాళ్ళని. అండ్ దేర్ సక్సెసర్స్ డౌన్ టు మోడర్న్ టైమ్స్. అక్కడి నుంచి ఒక పరంపరగా వాళ్ళ శిష్యుల యొక్క ప్రశిష్యులు, శిష్యులు, ఇలాగా ఆ పరంపరలో మోడర్న్ టైమ్స్ ఇప్పటి వరకు, ఈ ఆధునిక కాలం వరకు, దాదాపుగా 1500 సంవత్సరాలు. 1500 సంవత్సరాల్లో ఎంతో మంది ఆ అమ్మోనియస్ ఆ గ్రీకు తత్వవేత్తలకు సంబంధించి కానీ, ఈజిప్షియన్ వాళ్ళు సంబంధించి కానీ, కబాలిస్ట్స్ కానీ, వీళ్ళందరూ కూడా ఆల్ దీస్ హ్యావ్ రిగార్డెడ్ వరల్డ్ స్క్రిప్చర్స్. ఎందుకు వీళ్ళ గురించి చెప్తున్నారు అంటే, వీళ్ళందరూ మరి వీళ్ళే కదా అథారిటీ మనకి పవిత్ర గ్రంథాల గురించి వ్యాఖ్యానం చేయాలన్నా, చెప్పాలన్నా, దీంట్లో దైవానికి సంబంధించిన విషయము, దైవానికి మానవుడికి ఉన్న సంబంధం ఏంటి, దైవానికి సృష్టికి ఉన్న సంబంధం ఏంటి, ఈ విషయాలన్నీ దాంట్లో చక్కగా ఇవ్వబడ్డాయి, విపులీకరించబడ్డాయి అని చెప్పి దాన్ని ఎలా అనుభూతి చెందాలో కూడా చెప్పిన వాళ్ళు వీళ్ళందరూ. వీళ్ళందరూ
ఆల్ దీస్ హ్యావ్ రిగార్డెడ్ వరల్డ్ స్క్రిప్చర్స్. ప్రపంచంలో ఉన్నటువంటి పవిత్ర గ్రంథాలన్నిటిని కూడా వాళ్ళు ఏ విధంగా చూశారంటే, ఆల్ దీస్ హ్యావ్ రిగార్డెడ్ వరల్డ్ స్క్రిప్చర్స్ యాజ్ బీయింగ్ లార్జ్లీ బట్ నాట్ ఎంటైర్లీ అలగరికల్. అలగరికల్ అంటే సంకేతాత్మకముగా ఇవ్వబడ్డది, నిగూఢముగా, రహస్యముగా దాగి ఉన్నటువంటి అర్థాలతో ఇవ్వబడింది. ఎలిగోరికల్ అంటే రూపకాలంకారంగా, దృష్టాంతంగా, అంటే ఒక విషయాన్ని వివరించటానికి ఇంకొక దాంతో పోలుస్తూ. ఎందుకు అట్లాగా చేశారు? దాని యొక్క తత్వము ఇప్పుడు ఈ చెప్పబడే విషయం యొక్క తత్వము దగ్గరగా ఉంటుంది కాబట్టి. అది దేంతో పోలుస్తున్నారో అది శాశ్వతత్వంగా ఉన్నది. ఈ విషయము శాశ్వతత్వంగా ఉన్నదని చెప్పడం కోసం ఆ శాశ్వతత్వంగా ఉన్న దానితో పోలుస్తూ అట్లా చెప్పుకొచ్చారనమాట. అలోగోరికల్ వీళ్ళందరూ కూడా అంగీకరించారు. ఈ వరల్డ్ స్క్రిప్చర్స్ అన్ని కూడా ఈ మాదిరిగా రూపకాలంకారంతో, దృష్టాంతంతో, నిగూఢముగా ఉన్న అర్థాలతో, సాంకేతిక భాషతో ఇది వ్రాయబడి ఉన్నాయి. ఇవి అందింపబడినవి. కాబట్టి మనం ముందు చెప్పుకున్నట్టుగా రెండు భాషలతో ఒక వాక్యము రాయబడి ఉన్నది. ఒక వాక్యం అక్కడ ఉంది అంటే దాంట్లో రెండు రకాల అర్థాలని మనం తెలుసుకోవాలి. ఒకటి వాడుక భాషది, మనకి ఎవరు చెప్పక్కర్లేదు. ఇంకా అంతరార్థం, నిగూఢార్థం, ఆ సంకేతాత్మకముగా ఉన్నది. ఆ సంకేతం ఏంటి, వాటికి సంబంధించింది తెలుసుకోవాలి మనం. అప్పుడు కానీ మనకి అది పూర్తిగా తెలిసినట్టు అవుదన్నమాట. ఎలిగోరికల్ ఇది ఒక జాఫ్రీ హాడ్సనే చెప్పడం లేదు. వీళ్ళందరూ అసలు వాటిని దర్శించి అందించిన వాళ్ళు చెప్పిన విషయం అది. పవిత్ర గ్రంథాలని దర్శించి, పవిత్ర గ్రంథాలని అనుభూతి చెంది, వాటిని ఈ మానవాళికి అందించిన వాళ్ళు చెప్పిన విషయాలన్నమాట. వాటిని ఆ తర్వాత తత్వవేత్తలు వాటిని అధ్యయనం చేసిన వాళ్ళు, వాటిని అనుభూతి చెందిన వాళ్ళు కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. అంటే తర్వాత ఏంటన్నమాట, ఎలోగోరికల్. మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి పవిత్ర గ్రంథాలన్నిటికీ ఒక భాష ఉన్నది, మొత్తానికి కలిపి. ఒక భాష ఏమో ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతానికి సంబంధించిన వాడుక భాష. ఒక భాష అది మొత్తం ప్రపంచానికి సంబంధించిన భాష అన్నమాట, అన్నిటికీ కామన్ గా. సింబాలికల్ లాంగ్వేజ్, దృష్టాంతంగా, రూపకాలంకారంతో, ఒకదాన్ని గురించి ఇంకొక దాంతో పోలుస్తూ చెప్పడం. ఇట్లాగా ఉన్నాయి. దే లుక్డ్ అపాన్ దెమ్ యాజ్ బీయింగ్ కన్స్ట్రక్టెడ్ ఆఫ్ సింబల్స్. వాళ్ళంతా ఏం చెప్తున్నారు? ఎక్స్పోనెంట్స్ ఆఫ్ ఓరియంటల్ రిలీజియస్ రైటింగ్స్, ద ఎర్లీ కబాలిస్ట్స్, ద డిసైపుల్స్ ఆఫ్ అమ్మోనియస్ సాకస్, other Neoplatonists of Alexandria known as analogetists, and their successors down to modern times. వీళ్ళందరూ కూడా ప్రారంభం నుంచి ఇప్పుడు దాకా దీనికి సంబంధించి ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరూ చెప్పేది ఒక మాట, ఎలోగోరికల్, సింబాలికల్ లాంగ్వేజ్. ఆ భాషతో వ్రాశారవి, వ్రాయబడినవి. మరి ఈ విషయం మనకి తెలియకపోతే వీటిని ఎలా చదవగలం మనము? పురాణాలు, పుక్కిటి పురాణాలు తీసేయండి, ఏం అర్థం కావటం లేదు. ఆ కథలు అంత పిచ్చి పిచ్చిగా ఉంటున్నాయి, తీసేయండి అంటున్నాం. కాబట్టి ఈ విషయం మనకు అర్థం అవ్వాలి. అలోగరికల్, దే లుక్డ్ అపాన్ దెమ్ యాజ్ బీయింగ్ కన్స్ట్రక్టెడ్ ఆఫ్
ఏ విధంగా ఆ రెండో భాష వ్రాయబడి ఉన్నది? యాజ్ సింబల్స్, అనాలజీస్ అండ్ పారాబుల్స్. అంటే సింబల్స్ మనకి సంకేతములతో, గుర్తులతో, ఒక వస్తువుకి, విధానానికి వేరొక దానిని సూచించటం. అట్లాగే ఎనాలజీస్ అంటే మనకన్నీ అన్నీ భిన్నంగా కనిపిస్తున్నాయి. వేరువేరుగా కనిపిస్తున్నాయి. ఒకదానికొకటి సంబంధం లేనట్టుగా ఉన్నాయి. కానీ వీటి మధ్య భిన్నంగా ఉన్న వస్తువుల మధ్య ఉన్న సంబంధం, సమాన లక్షణాలు కొన్ని ఉన్నాయి. ఆ సమాన లక్షణాలనే వెతికి మామూలుగా అవి వేరువేరుగానే ఉండొచ్చు. కానీ కొంచెం లోతుగా చూస్తే అన్నిట్లోనూ కామన్ గా ఒకటే ఉన్నది. ఇప్పుడు మనం జీవులందరినీ తీసుకున్నాం అనుకోండి, అణువుతో సహా మొత్తం సమస్తం ఈ సృష్టిలో ఉన్నటువంటి ఈ చోటులో ఉన్నటువంటి అణువులు, చోటంతా దేంతో ఉన్నది? చోటు ఖాళీ చోటు కాదు కదా. సమస్తమైనటువంటి ఈ చోటంతా దేనితో నిండి ఉన్నది? అణువులతో నిండి ఉన్నది. కొంచెం కూడా ఖాళీ లేదు. మొత్తం అణుమయం, అణుమయం. 7 లోకాలకి సంబంధించిన అణువులు మళ్ళీ. ఒక రకమైన అణువే కాదు, ఒక లోకానికి సంబంధించిన అణువే కాదు, 7 లోకాలకి సంబంధించిన అణువులతో ఈ చోటంతా నిండి ఉన్నది. ఇక్కడే బ్రహ్మలోకం ఉంది. ఆ మహాపర నిర్వాణ లోకం అని ఏమైతే అంటామో ఇక్కడే ఉంది. అలాగే పరనిర్వాణము ఇక్కడే ఉన్నది. మనకి వందలు వేల ఛానల్స్ ఉన్నాయి ఇక్కడే. కానీ మనం ఏ ఛానల్ పెట్టుకుంటే ఆ ఛానల్ చూసుకుంటున్నాం మనం, అంతే కదా. మిగతా ఛానల్స్ పక్కన ఉంటాయి కానీ మనకి ఆ ఛానల్స్ జోలికి వెళ్ళం. మనం ఏ ఛానల్ కావాలనుకున్నామో ఆ ఛానల్ ని మనము రిమోట్ కంట్రోల్ తో పెట్టుకొని టీవీ చూస్తూ ఉంటాం. అట్లాగని మిగతా ఛానల్స్ లేవా? ఉన్నాయి. అట్లాగే మనము 7 లోకాల అణువులతో నిండి ఉన్నది ఇక్కడ. మనము భూలోకానికి సంబంధించిన అణువులతో, స్థూల జగత్తుకు సంబంధించిన అణువులతో మనము పరిచయం ఉన్నాం కాబట్టి దానితోనే మనము దాని వరకే మనం గ్రహించగలుగుతున్నాం కాబట్టి ఈ భూలోకానికి సంబంధించిందని మనకు కనిపిస్తుంది. మిగతా అన్ని మనకి లేవు అన్నట్టుగా ఉంటుంది. అవి ఎక్కడో దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ మానసిక లోకము ఇక్కడే ఉంది. మానసిక లోకము ఉండబట్టే ఆ మానసిక లోక పదార్థంతో తయారైనటువంటి మనస్సుతో మనం పని చేస్తున్నాం. మనం పని చేస్తున్నామంటే మనస్సుతో ఆలోచిస్తున్నాము, మనం గ్రహిస్తున్నాము. ఇవన్నీ దేని ద్వారా చేస్తున్నాం? మనస్సుతో. మనస్సు ఎక్కడిది? మానసిక లోకంతోనే, మానసిక లోక అణువులతో ఉన్నటువంటి వాటితో ఇక్కడే మనం వ్యవహరిస్తున్నాం. అంటే మానసిక లోకం మన పక్కనే ఉంది. అట్లాగే కోరికలు, ఎమోషన్స్, డిజైర్స్, ప్యాషన్స్, వీటికి సంబంధించి కామలోకానికి సంబంధించిన కామ శరీరంతో చేస్తున్నాం. ఈ కామ శరీరం ఎక్కడిది? కామలోకానికి సంబంధించిన అణువులతో తయారైంది. అంటే కామలోక సంబంధంగా అది ఉంటుంది, మానసిక లోక సంబంధంగా మనస్సు ఉంటుంది. కాబట్టి ఈ రెండు ఈ స్థూల జగత్తుకు సంబంధించిన దేహము, ఈ మూడిటితో వ్యవహరిస్తున్నాం మనం. దానికి ఇంకా పైన ఆత్మతో వ్యవహరిస్తున్నాం, బుద్ధితో వ్యవహరిస్తున్నాం. ఆ పరమాత్మ తత్వం అయినటువంటి అసలైనది ఏదైతే ఉందో, అసత్యము, ఆ పరమాత్మ తత్వము, ఆ 7వ లోకానికి సంబంధించింది, అది కూడా ఇక్కడే ఉంది. పరమ గురువులు ఏంటంటే ఈ 7 లోకాలకి సంబంధించినటువంటి ప్రజ్ఞని ఒకేసారిగా వాళ్ళు చూడగలరు, వాళ్ళు దాన్ని అనుభూతి చెందగలరు. మనం ఏంటంటే ఏ లోకానికి సంబంధించింది ఆ లోకంగానే ఉంటుంది మనకి. కాబట్టి ఇక్కడ ఉన్న వస్తువులన్నీ కూడా
జీవులు గాని, వస్తువులు గాని, మనుషులు గాని, అణువులు గాని ఏదైనా సరే భిన్న భిన్నంగా ఉండొచ్చు. ఒకదానికొకటి సంబంధం లేనిదన్నట్టుగా ఉండొచ్చు. కానీ వాటన్నిట్లోనూ కామన్ గా ఉన్న లక్షణం ఒకటి ఉంది. ఈ సృష్టి సమస్తము ఈ చోటంతా ఏం చేస్తుంది? పల్సేట్స్, శ్వాసిస్తున్నది. అది కామన్. అది శ్వాసిస్తుంది కాబట్టి ఆ చోటులో ఉన్నటువంటి మొత్తం సమస్త జీవులు వాళ్ళు అది మినరల్ గా ఉన్నవండి, ఖనిజము కానివ్వండి, వృక్షము కానివ్వండి, జంతువు కానివ్వండి, మానవుడు కానివ్వండి, ఎవడు ఏ స్థితిలో ఎక్కడున్నా గాని అందరూ జీవులే. వీళ్ళందరూ శ్వాసిస్తున్నారు. ఎందుకని? చోటు శ్వాసిస్తోంది కాబట్టి. మొత్తం అందరిలోనూ ఉన్న కామన్ లక్షణం శ్వాసించుట. శ్వాసక్రియ జరుగుతూ ఉన్నది. అందరికీ సమానంగా వర్తించే లక్షణం శ్వాసక్రియ. అట్లా అట్లాగా ఈ సృష్టి మొత్తంలో ఎన్నెన్ని ఉన్నాయో, వేటి వేటి మధ్యన సమాన లక్షణాలు ఉన్నాయో అవన్నీ వివరించేది ఎనాలజీస్. వాటితో, సింబల్స్ తో. ఎట్లాగా ఈ పవిత్ర గ్రంథాలు దేంతో తయారు చేయబడ్డాయి? సింబల్స్ తో. హ్యాస్ బీన్ కన్స్ట్రక్టెడ్. పవిత్ర గ్రంథాలు దాంట్లో ఉన్న విషయమంతా, దాంట్లో ఉన్న వాక్యాలన్నీ ఎలాగ నిర్మాణం చేయబడ్డాయి? విత్ సింబల్స్, చిహ్నాలు, గుర్తులతో. ఎనాలజీస్ అంటే విడివిడిగా ఉన్నటువంటి వస్తువుల మధ్య ఉన్న సమాన లక్షణాలు. ఈ సృష్టి మొత్తంలో ఉన్న సమాన లక్షణాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. అంటే మనం వేరువేరుగా ఉండొచ్చు. ఇవి వేరువేరుగా ఉన్నాయి కాబట్టి అంతవరకు ఆగిపోకుండా వాటిల్లో ఉన్న సమాన లక్షణం దగ్గరికి మనం వెళ్ళాలి. అప్పుడు మొత్తం ఏకత మనకు గోచరిస్తుంది. ఒకటే రకమైనది గోచరిస్తుంది మనకి మొత్తంలో. ఇది గోచరించింది కదా శ్వాసక్రియ. దీన్ని కాదనగలమా మనం? స్పేస్ పల్సేట్స్, చోటు శ్వాసిస్తున్నది. దానివల్ల చోటులో ఉన్నటువంటి సమస్త జీవులు శ్వాసిస్తున్నది. కానీ అందరము ఎవరిదే వాళ్ళదే గోలగోలగా ఉన్నాం కదా. ఎక్కడికక్కడికి భేదాలు భేదాలు భిన్న భిన్నంగా ఉన్నాయి, అనేకత్వంగా ఉన్నాయి, వేరువేరుగా ఉన్నాయి. కానీ సమాన లక్షణం ఒకటేదండి, శ్వాసించుట. దాంతో మనందరము సమానం అయిపోతున్నాం. అట్లా సమాన లక్షణాలు ప్రతిపాదించి పవిత్ర గ్రంథాల్లో మనకి చక్కగా అందుబాటులో ఉంచారు. అనాలజీస్ అండ్ పారాబల్స్. అంటే దృష్టాంతర కథలుగా, సామ్యాలుగా పోల్చటంతో. ఇప్పుడు క్రీస్తు చెప్పినవన్నీ కూడా ఇట్లా పారాబుల్స్ గానే ఉన్నాయి. మరి శిష్యులు కూడా అడిగారు కదా, మీరేంటి ఇట్లా చెప్తున్నారు? మాకేమో ఒక రకంగా చెప్తున్నారు, బయట ప్రజలకేమో ఒక రకంగా చెప్తున్నారు. పారాబుల్స్ గా చెప్తున్నారు మీరు అని అడిగారు. మరి అట్లా పారాబుల్స్ గా వాటితో నిండి ఉన్నది ఈ పవిత్ర గ్రంథాలన్నీ. సింబల్స్, అనాలజీస్, పారాబుల్స్. చిహ్నాలు, గుర్తులతో. అట్లాగే వేరు వేరు వస్తువుల మధ్య ఉన్నటువంటి సమాన లక్షణాలని వివరించటం. అలాగే దృష్టాంతర కథలతో, కథలుగా చెప్పటం. ఆ కథలన్నీ ఏంటి? శాశ్వత తత్వాలు ఏవైతే ఉన్నాయో, శాశ్వతంగా ఉండే విషయం ఏదైతే ఉందో వాటిని గురించి వివరించటం ఆ కథల ద్వారా. ఆ కథలన్నీ, కథ అనేటప్పుడు కల్లా ఏంటి? పాత్రలు వస్తాయి, మనుషులు, వ్యక్తులు వస్తారు. ఒక 5-6, ఒక 7 వ్యక్తుల్ని మనకి చెప్తారు కథలో. ఒకళ్ళు ఇట్లా చేశారు, ఒకళ్ళు అలాగా చేశారు అన్నట్టుగా ఆ కథ అంతా అలాగా ఉంటుంది. దాన్ని ఎట్లా చూడాలి మనం? ఈ సృష్టి విశ్వావిర్భావము జరిగేటప్పుడు ఏ పద్ధతిలో జరుగుతున్నదో దాన్ని వివరించేదే ఈ కథ. విశ్వావిర్భావానికి సంబంధించి అది ఎల్లప్పుడూ జరిగేది, ఒకప్పుడు జరిగి ఆగిపోయేది కాదు. ఏదైనా కానీ ప్రారంభం ఉంది అంటే ఆ పద్ధతిలో జరుగుతుంది. ఈ సృష్టిలో అన్నిటికీ ప్రారంభం ఉంది కాబట్టి
ఒకప్పుడేగా అన్ని ఒక చోట ప్రారంభమైనవి కదా, అన్ని ఒకేసారి ప్రారంభం కాలేదు కదా, ఒక్కొక్కసారి ప్రారంభం అవుతున్నాయి. ప్రారంభమైనప్పుడల్లా పద్ధతి ఇదే. అట్లా ఆ విధంగా శాశ్వతత్వానికి సంబంధించినటువంటి విషయాలని వివరించడానికి ఆ కథలన్నీ తీసుకొచ్చారు. పురాణ కథలన్నీ అలాగే ఉంటాయి. శాశ్వతమైనటువంటి విషయాన్ని వివరించడానికి. ఎల్లప్పుడూ జరిగే విషయాలు, అందరిలోనూ జరిగే విషయాలు. ఒక చేములో, ఒక ఇసుక రేణువులో, ఒక మనకి ఈ వర్కులన్నిట్లోనూ, ఖనిజాల్లో, వృక్షాల్లో, జంతువుల్లో, మానవుల్లో, దేవమానవుల్లో, ఇట్లా ఈ సృష్టిలో ఉన్నటువంటి అందరిలోనూ కామన్ గా జరిగే విషయాలన్నిటినీ ఆ కథల రూపంలో చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి మనకి ఈ పవిత్ర గ్రంథాలన్నీ ఈ విధంగా వీటితో నిండి ఉన్నాయన్నమాట. ఇంకా మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. ముందు ప్రాథమికంగా అసలు ఇవి ఏంటి, ఇవి వేటితో నిండి ఉన్నాయి, ఎట్లాగా ఉంది, అది తెలియకపోవటానే మనము కంగారు పడుతున్నాం. మనం సృష్టిలోకి వచ్చాము, జన్మించాం. జన్మించిన తర్వాత ఎక్కడికి వచ్చామో మనం ఎప్పుడన్నా ఆలోచించామా? ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి, ఊహ తెలిసిన దగ్గర నుంచి మనకు ఆలోచనలు వస్తున్నాయి, దాని ప్రకారం ముందుకు వెళ్ళిపోతున్నాం అంతే. ఎక్కడొచ్చాం మనము, ఎక్కడున్నాం మనం, దీని సంగతి ఏంటి, ఇక్కడ ఎలాగ ప్రవర్తించాలి మనం, దీనికి ఇక్కడ ఎందుకు వచ్చాం మనం ఇది 10కి జాయిన్ అయ్యాం. దీంట్లోకి ఎందుకు వచ్చాం, మనకు క్లారిటీ ఉంది. ఎందుకు జాయిన్ అయ్యారు దీంట్లో? పనులు ఏదో పని చేసుకుంటా ఆ పని ఆపేసి దీంట్లోకి వచ్చారు. ఎందుకు వచ్చారు? ఒక క్లారిటీ ఉంది, ఏదో ఒక విషయం గురించి వివరించుకుంటున్నాము, దాన్ని వినడం కోసం, తెలుసుకోవడం కోసం ఇక్కడికి వచ్చాం. స్పష్టమైన అవగాహన ఉంది కదా. అట్లాంటి అవగాహన మనకి ఈ సృష్టిలో ఇక్కడ మనం జీవిస్తున్నందుకు ఈ జీవితానికి సంబంధించిన విషయం మన పట్ల మనకు ఉందా? అట్లా లేకపోవటం వల్ల అనమాట. అట్లాగే పవిత్ర గ్రంథాన్ని చదవటానికని తీసాము, దాంట్లో ఎలాగ ఇచ్చారు, దానికి సంబంధించిన అవగాహన మనకు లేదు. ఆ అవగాహన లేకపోవడం వల్ల మనం గందరగోళం పడుతున్నాం. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అవగాహన, అండర్స్టాండింగ్. అసలు ఏంటిది, ఎందుకుంది ఇక్కడ, వాటి పట్ల కొంచెం అవగాహన ఉంటే అప్పుడు అన్ని కూడా ఏదైనా సరే మనకి ఆ రహస్యాన్ని బోధిస్తూ ఉంటుంది. నిగూఢంగా, రహస్యముగా దాగి ఉన్నది ఏదైతే ఉందో అది మనలో ప్రేరణ కలిగించి మనలో దాని పట్ల మేల్కోవటం, ఆ వెలుగు పట్ల మేల్కోవటం జరుగుతూ ఉంటుంది అనుక్షణం. నిరంతరము ఆ వెలుగు యందే రమిస్తూ ఉంటాం. ఇక అప్పుడేమవుతుంది, మన పేరు భారతీయుడు అవుతుంది. భారతీయుడు అంటే, భారత అంటే భా అంటే వెలుగు యందు, రతి రమించువాడు. నిరంతరము ఆ వెలుగు యందు ఆనందానుభూతితో వాలలాడుతూ ఉంటాడు. అప్పుడు మనందరము భారతీయులమైపోతాం. భారతీయత భారతీయత అంటే మన దేశానికి సంబంధించి ఈ పరిమితమైన విషయం కాదు, అక్కడ ఉంది. ఆ పేరు పెట్టుకున్నాం మనం, గొప్ప పేరు పెట్టుకుంటాం కదా మనం. మనకి పేర్లు పెట్టినవన్నీ మన తాత ముత్తాతలు, లేకపోతే వాళ్ళకి నచ్చిన దేవుళ్ళు. మనం పెట్టుకోలేదు కదా పేర్లు, మన పేర్లు ఎవరు మనకు పెట్టలేదు, మనం పెట్టుకోలేదు. మన తల్లిదండ్రులు, తాత ముత్తాతలు పెట్టారు మన పేర్లు. ఆ పేర్లు పెట్టడంలో గొప్ప విషయాల్ని సంబంధించి అంత గొప్ప వాళ్ళు కావాలి అన్నట్టుగా ఆ పేర్లు మనకు పెట్టబడ్డాయి. అట్లాగా మన దేశానికి ఆ పేరు పెట్టబడింది, అంత గొప్పగా తయారవ్వాలి అని, దానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉండాలి అని, ఇక్కడ ఉన్నారు అని అన్నట్టుగా. మిగతా విషయాలు రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు.
ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందములకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా.